ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదే దాడులు జరుగుతాయా? ఇది కూడా ప్రజల్ని ఎన్నో రకాల అనుమానాలకి దారితీసే అంశం. ఇది ఏదేమైనప్పటికీ కూడా మొదట పోలీసులు నోరిప్పాల. ఎవరు చేశారు అనేది దేశంలోనే అత్యుత్తమైనటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఉంది అని చెప్పేటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు గాని పోలీసు గాని దీని మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అసలు నిందితుల అనుమానాలు ఎందుకంటే ఎన్నో సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడ ఎంతో మంది పోలీసులు వాచ్ చేస్తుంటారు. డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు, సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటది. ఇవన్నీ కూడా విఫలమైన లేకపోతే వీళ్ళు ఇప్పటివరకు ఎందుకు నోరిప్పలేదు, ఎవరన్నా అరెస్ట్ చేసినామని కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే విషయాల మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిందితుడిని పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎన్నికల్లో చూస్తే కోడికత్తి అంటున్నారు, ఇప్పుడు రాయి అంటున్నారు. ఇట్లా ఈ రకరకాల ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు, పత్రికల్లో టీవీల్లో చూస్తా ఉన్నారు. వీటన్నిటి పట్ల కూడా పోలీసులు స్పందించాలని, దాన్ని బట్టి మేము మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం, ఇది రాజకీయ హింస మాత్రం ఆంధ్రప్రదేశ్లో మేము సహించము.